హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమని, మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజైతే నేను మీ ముందుకి ఒక బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఓకేనా? దెబ్బరట్లు వేసుకుందాము ఈరోజు. సరే, ఎట్లా చేస్తాను ఏంటనేది మీరే చూసేసేయండి. ఓకేనా? చేద్దామా? ఓకే. ఇదిగోనండి, అట్ల పిండి దోశ పిండిని అయితే ప్రిపేర్గా పెట్టుకున్నానండి నేను. దోశ పిండి అయితే ఎలాంటి వాటర్ కలపకుండా అట్లాగే ఉంచుకొని టైట్గా కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి కలిపేసేసుకోవాలండి. ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నామండి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మా షైనీ చూడండి ఎట్లా అరుస్తుందో. ఎవరిని అసలు కుక్కొచ్చినా కానీ కట్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే అండి, భవానీ అంటే కళాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత దెబ్బరొట్టెకి అయితే ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎర్రగా కలుతుందండి. సూపర్గా ఉంటుంది దెబ్బరొట్టె అయితే. ఓకేనా? మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని మనం ఆ బాండీలోకి ఇట్లయితే దెబ్బరొట్టెని వేసేసుకున్నామండి. నూనెలో కళాయిలో పెట్టేసుకొని దెబ్బరొట్టెని వేసేసుకున్నాము. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా బాగా కాల్చుకున్నామండి. వన్ సైడ్ ఇట్లా ఎర్రగా కాలిన తర్వాత కూడా సెకండ్ సైడ్ ఎర్రగా కాల్చుకోవాలండి. ఎంతో టేస్టీ దెబ్బరొట్టె అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం. ఓకేనా? వచ్చేసేయండి. హాయ్ అండి, ఇంకా దెబ్బరొట్టె అయితే టేస్ట్ చేసేద్దామా? టమాటా చట్నీ వేసేసుకున్నానండి. పట్టిన టమాటా చట్నీ వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చూసాను. ఇవేంటి దెబ్బరొట్టె బాబా, ఎట్లా ఉందంటే అట్లా ఉంది. టేస్ట్ అయితే చూద్దాం. సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.